ఏమి చేయట్లేదని అంటే అజ్ఞానులు ఈ మాట చెప్తారండి. ఫస్ట్ థింగ్ ఆయన ఫస్ట్ ఇచ్చిందే టూల్ కిట్ అని చెప్పేసి. టూల్ కిట్ ఎంత లేదన్నా కనీసంలో కనీసం తక్కువ వేసుకున్నా 3000 ఉంటుందండి. 3000 తన చేతి నుంచి అందరికి ఇచ్చిండు. అలా చేయగలిగే మంత్రి ఒక్కరున్నారండి. ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడతాం, యోగి గారి గురించి మాట్లాడతాం, వాళ్ళు కూడా చేతి నుంచి ఇచ్చింది ఏం లేదు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతేకాకుండా పల్లె బాట అని చెప్పేసి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, దాంట్లో 13,000+ గ్రామాలకు మంచినీటి సౌకర్యం, రోడ్లు, అంతేకాకుండా పశువుల కోసం కూడా తొట్లు, పశువులు నీళ్ళు తాగడానికి తొట్లు ఉంటాయి కదండి, ఆ తొట్లు అవి పరిశుభ్రంగా ఉండాలి, ప్లస్ వాటికి షెడ్లు కావాలని చెప్పేసి వీటి గురించి ఆలోచించినవాడు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు లేడండి. రైతు అనేవాడు తన సొంతంగా తనకు డబ్బులు ఉంటే రేకుల షెడ్డు లేక గుడిసెనో వేసుకునేవాడు. కానీ ఆయన డైరెక్ట్గా షెడ్లు నిర్మించిస్తున్నాడు, అది తన సొంతంగా. అంటే అటువంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి? పవన్ కళ్యాణ్ గారు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులే కానీ పెద్ద పెద్ద పనులే కానీ చాలా చేయించారని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా చాలా మందికి తెలియడం లేదు, పబ్లిసిటీ అవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారు. దానికి మీరే అంటామంటారు, ఆయన పని చేసింది పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటారా? ఇదైతే నిజమండి. ఆయన పబ్లిసిటీ గురించి అయితే ఆలోచించట్లేదు. పబ్లిసిటీ గురించి ఆలోచిస్తే మాకే చాలా లేట్గా తెలిసింది. అంటే మేము కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటూ ఉంటాం ఎవరేం చేసిందని చెప్పేసి. సోషల్ మీడియాకి అసలు టచ్ లేని వాళ్ళకి అసలు తెలియదు ఆయన ఏం చేస్తున్నారని చెప్పేసి. పబ్లిసిటీ అనేది కావాలండి, మంచి పని చేసే వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఆయన లాంటి మంత్రి అనేవాడు ప్రతి రాష్ట్రానికి కనీసం ఒక్కరైనా ఉండాలి. గిరిజన గ్రామ ప్రజలకి అందరికీ కూడా వాళ్ళకి మాట ఇస్తున్నానని చెప్పి సదుపాయాలు కల్పించాను, రోడ్లు వేస్తానని అన్నాడు. ఆయన ఎంతవరకు చేశాడు, ఎంతవరకు మంచి జరిగిందంటారు అక్కడ? ఆల్రెడీ ఇది జరిగిందండి. దీంట్లో సోషల్ మీడియాలో మీకు క్లియర్ అర్థమైపోతుంది, యూట్యూబ్ పోతే మీకు క్లియర్ వీడియోలు కూడా దొరికిపోతాయి. ఆయన గిరిజన ప్రాంతం, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను గ్రామాలలో పశువులకు చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి. అలాగే కూడా గిరిజనులు కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. గిరిజనుల దగ్గర పోయేసి ఓట్ల గురించి అడగడమే తప్ప, మీరు నాకు ఓట్లు వేయని చెప్పి చెప్పడమే తప్ప, వాళ్ళు వెళ్ళే టైంలో ఏదో ఆ తెల్ల పొడ ఉంటుంది కదా దోమలు రాకుండా, ఆ పొడ వేయడము, లేకపోతే రోడ్లను ఊడిపించడం లాంటి, అది కూడా ఎలక్షన్స్ టైంలో చేస్తారు. ఈయనే రోడ్లు వేయించారు గిరిజనులకు. గిరిజనులకు కూడా అర్థమైంది ఒక మంత్రి అనేవాడు నిజంగా ఉన్నాడు అని చెప్పేసి, ఒక మంత్రి అనేవాడు పనిచేసేవాడు మాకు దొరికిండు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి ఇప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి తీసుకొచ్చారు, దీనివల్ల బాగా ఉపయోగం ఉంది, దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా ఇటువంటి రోగాలు మురికి వాడలు లేకుండా శుభ్రంగా ఉంటాయని చెప్పి గ్రామాల్లో ఆయన ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ మ్యాజిక్ డ్రైన్ల విధానం అనేది? ఈ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్నకి చెప్పాలని నేను మర్చిపోయినా, యాక్చువల్ మీరే గుర్తు చేశారు. మ్యాజిక్ డ్రైనేజ్ అనేది ఇంకుడు గుంతలు అని చెప్పేసి ఒకప్పుడు బాగా ఫేమస్గా ఉంది. ఇంకుడు గుంతలు నిర్మించాలని చెప్పేసి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇది, అంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే క్లియర్గా మ్యాజిక్ డ్రైనేజ్ అని చెప్పి పెట్టారు. అంటే ఇంటికి ఉన్నా లేకపోయినా, ఇంట్లో స్థలం ఉన్నా లేకపోయినా ప్రభుత్వ స్థలంలో పెట్టేయండి, లేదంటే బయట స్థలంలో ఎక్కడైనా కానీ పెట్టేయండి. మ్యాజిక్ డ్రైనేజ్ వల్ల ఏమవుతుందంటే వచ్చే వరద నీరు మొత్తం, లేకపోతే మురికి నీరైనా కానీ ఏదైనా కానీ ఆ మ్యాజిక్ డ్రైనేజ్ ప్లేస్లో పడిందంటే నీళ్లు మొత్తం కిందికి ఇంకిపోతాయి. అంటే దానివల్ల భూగర్భ జలాలను పెరుగుతాయి. ప్లస్ ఈ దోమల వల్ల, అంటే నీరు నిండిపోవడం వల్ల దోమల లాంటివి పెరిగిపోయేసి రోగాలు పెరుగుతాయి. అవి పెరగకుండా చూస్తున్నాడు. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కడప మున్సిపల్ హై స్కూల్లో కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సుమారు 5,000 మందికి విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం కింద స్మార్ట్ కిచెన్ అని కట్టించారు. ఎలా అనిపిస్తుంది ఆయన ఒక అధికారికమైన పదవిలో ఉండి కూడా ఇలా చేయడం అనేది? అధికార పార్టీలో ఉండి, ప్లస్ అధికారంలో ఉండి, ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక హోమ్ మినిస్టర్ లాగా ఉండి ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదండి. ఏ మంత్రి అయినా కానీ గెలిచేంత వరకే వాగ్దానాలు చేస్తాడు, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ ఈయన సొంత డబ్బులతోటి ఒక పాకశాలను, అంటే ఒకప్పుడు నలభీమ పాకం అని చెప్పి మనం వింటుంటాం, వాళ్ళు చేసినంత రుచులు అని చెప్పేసి ఆ లెవెల్, అంటే ఒక 5 స్టార్ లెవెల్లో ఉన్న వంటకాలను తయారు చేసి పిల్లల్ని తన దగ్గర పిలుచుకోకుండా తనే వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేసి ఆ వెహికల్స్తో టిఫిన్ బాక్స్లో పంపిస్తూ వాళ్ళ చదువు అనేది డిస్టర్బ్ కాకుండా వాళ్ళ స్కూల్స్ వరకు వెళ్ళేసి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప పని అండి. ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది ఏది చేసినా కానీ స్కూళ్ళల్లో వంటలు అని చెప్పి పెట్టింది, అవి ఎంత నాశనకంగా ఉంటున్నాయో మనం చాలా వీడియోలో చూస్తున్నాం. ఆయన అటువంటిది ఏమి రాకుండా ఏది వచ్చినా, అంటే బ్లేమ్ వచ్చినా సరే నేనే చూసుకుంటా, నా దగ్గర నుంచే వెళ్తుంది మొత్తం అని చెప్పేసి ఇంత కష్టపడి ఆయన పంపిస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ గారు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సొంత డబ్బులతో చేస్తున్నారు, ప్రభుత్వం ఖర్చుతో చేస్తున్నారు కదా, మీరేమంటారు ఆయన నాయకుడి గురించి? అంటే చాలా మంది కూడా విమర్శిస్తున్నారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? దీనికి ఒకటేనండి, గాడిదకేం తెలుసు గంధపు వాసన అని చెప్పేసి.
వాళ్ళు గాడిదలాగా బతుకున్నంతసేపు ప్రాంగణాల గురించి తెలియదు వాళ్ళకు. దీంట్లో ఇంకొక పాయింట్ నేను చెప్పలేదండి మీకు. ఆయన ఇంతకుముందుకు మనకు దీపావళి వస్తే పాత సామాన్లు తీసుకెళ్లి కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన సొంత డబ్బులతోటి ప్రతి ఇంటికి ఒక వెహికల్ పంపిస్తున్నాడు. వెహికల్ పంపించేసి ఇంట్లో ఉన్న పాత సామాన్ ఏదున్నా అని తనే కలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆ పాత సామాన్ తోటి మనకైతే ఐడియా లేదు. కానీ దానికి తగ్గ రేటు వెంటనే, అంటే మీకు కావాల్సిన పప్పు, ఉప్పు, ధాన్యాలు ఏవి కావాలంటే అవి ఇచ్చేస్తున్నారు. ఈ పనులన్నీ చేయడానికి చాలా మేధాశక్తి కావాలి. అంటే నేను ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలు అనే వాళ్ళు నా లెవెల్కి రావాలి అనుకునే నాయకుడు మాత్రమే ఈ పని చేయగలడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు పరిపాలన గురించి? అయ్యా దేవుడిని మనం చూడలేము, ఈయనని మనం చూస్తున్నాం.